హలో అండి. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. భోగి పళ్ళకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా? రేగి పళ్ళు, బుడబుడ పోకలు, కాయిన్స్, చెరుగడలు, నువ్వులు, అక్షంతలు, బంతిపూల రెక్కలు ఇవన్నిటిని చక్కగా కలుపుకొని ముత్తైదువులందరూ కలిసి పిల్లల తలపై పోస్తారు. అసలు భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందామా? నరనారాయణులు అనే ఇద్దరు సాధువులు శివుని ప్రసన్నం చేసుకోవడానికి బదరీ వృక్షంగా పిలిచే రేగు చెట్టు కింద తపస్సు చేశారు. సంక్రాంతి పండగ సమయంలోనే ఈ రేగిపళ్ళు కాస్తాయి కదా! అప్పుడు ఆ రేగిపళ్ళు రాలి వారి తలపైన పడతాయి. ఆ తర్వాతే శివుడు దర్శనమిస్తాడు. అప్పటి నుంచి భోగి పళ్ళ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. రేగి పండ్లే భోగి పండ్లు. అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అనగా సూర్యుడు. ఉత్తరాయణం వైపు వెళ్ళే సమయం కావడంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారు. 5 ఏళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదండి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే అనారోగ్యాలు దరిచేరవని నమ్ముతారు. శ్రీమన్నారాయణుడి మరియు సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయని మరియు చెడు దృష్టి తొలగిపోతుందని తల్లిదండ్రుల నమ్మకం. పిల్లల తలపై భోగి పండ్లను పోయడంతో బ్రహ్మరంధ్రంపై పడటం వల్ల అది ప్రేరేపితమై చిన్నారుల్లో తెలివితేటలు మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయని భావిస్తారు. బంతిపూల రేకులు సహజంగా క్రిములను నశింపజేస్తాయి. అలా పిల్లల చర్మంపై ఉండే క్రిములను చంపడంతో పాటు చర్మ వ్యాధులు దరిచేరకుండా చేస్తాయనే నమ్మకం. నాకు తెలిసిన ఇన్ఫో మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.